హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పాత పెన్షన్ పునరుద్ధరణ, ఓపీఎస్ అమలు శుభవార్త. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పాత పెన్షన్ పునరుద్ధరణ, ఉద్యోగుల ఆకాంక్షలు, ప్రభుత్వ కార్యాచరణ. 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ రద్దు చేసి దాని స్థానంలో నూతన జాతీయ పెన్షన్ విధానం నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్‌పీఎస్‌ని ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పదవీ విరమణానంతరం ఆర్థిక భద్రతపై తీవ్ర ప్రభావం అయితే చూపించింది ఎన్‌పీఎస్ వల్ల. నాటి నుండి ఉద్యోగులు తమకు తీవ్ర అన్యాయం జరిగిందనే ఆవేదనలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్ పునరుద్ధరణ కోసం దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపై వచ్చి తమ పోరాటాన్ని ఉధృతం చేస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉద్యమం, ప్రభుత్వాలపై పెరుగుతున్న ఒత్తిడి, భారత్ బంద్‌కు పిలుపు. ఓపీఎస్ పునరుద్ధరణే ఏకైక అజెండాగా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు 2025 మార్చి నెలలో భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఇది ఉద్యోగుల సంఘటిత శక్తిని మరియు వారి డిమాండ్ తీవ్రతను తెలియజేస్తుంది. పార్లమెంట్‌లోని ప్రతిధ్వని ఈ సమస్య ప్రాధాన్యతను గుర్తిస్తూ ఇటీవల లోక్సభలో ప్రతిపక్షాల సభ్య సభ్యులు పాత పెన్షన్ పునరుద్ధరణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఉద్యోగుల పోరాటాన్ని రాజకీయ వేదికపై బలంగా తీసుకెళ్లింది. కేంద్ర ప్రభుత్వ స్పందన మరియు భవిష్యత్ కార్యాచరణ. ఉద్యోగుల నుండి వస్తున్న తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. సమస్య పరిష్కారానికి కసరత్తు ప్రారంభించింది. పెన్షన్ విధానాలపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనుంది. మొదటి కమిటీ పాత పెన్షన్ విధానాన్ని ఏ విధంగా, ఏ మార్పులతో అమలు చేయొచ్చో అధ్యయనం చేసి జనవరి 1, 2026 నుండి నాటికి అమలు చేసేలాగా నివేదిక అయితే సమర్పిస్తోంది. రెండవ కమిటీ ఈ విధానం అమలుకు అవసరమయ్యే సాంకేతిక, ఆర్థిక మరియు పరిపాలనా పరమైన అంశాలను విశ్లేషించి కేంద్రానికి నివేదిక ఇస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రభావం. ఉద్యోగుల పెన్షన్ అనేది వారి హక్కు అని, అది కేవలం ప్రభుత్వ దయ కాదని సుప్రీంకోర్టు పలు తీర్పులలో స్పష్టం చేసింది. ఈ తీర్పుల స్ఫూర్తితో ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనం చేకూరేలా కేంద్రం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వివిధ శాఖల సహకారం. ఈ సంక్లిష్టమైన ప్రక్రియలో డీఆర్‌డీఓ, టెలికాం మరియు ఇతర కీలక ప్రభుత్వ రంగ సంస్థల అనుభవాన్ని, సహకారాన్ని తీసుకోనున్నారు. ఇకపోతే మెగా మెమోరాండం. ఉద్యోగ సంఘాల వ్యూహాత్మక అడుగు. తమ డిమాండ్‌ను బలంగా కేంద్రం ముందుంచేందుకు అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమైక్య ఒక బృహత్ కార్యాచరణకు పిలుపునిచ్చింది. ఈ కార్యం యొక్క లక్ష్యం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఉద్యోగి నుండి మద్దతును పత్రంలో సేకరించి మెగా మెమోరాండం పేరుతో ఒక సమగ్ర నివేదికను కేంద్ర కేబినెట్‌కు సమర్పించడము. దీని యొక్క గడువు వచ్చేసి ఈ ప్రక్రియ మొత్తం జూన్ 23 సోమవారం ఉదయానికల్లా పూర్తి కావాలి. సేకరణ ప్రక్రియ క్షేత్రస్థాయిలో మండల, తాలూకా స్థాయిలో ఉద్యోగుల నుండి మద్దతు పత్రాలను సేకరించాలి. దీనికోసం 3 సెల్లను ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయి సేకరించిన పత్రాలను స్పైరల్ బైండింగ్ చేసి ప్రధాన పత్రంతో పాటుగా ఒక డాకెట్ కవర్‌లో జిల్లా కలెక్టర్‌కు పంపాలి. మూడవది రాష్ట్ర మరియు కేంద్ర స్థాయి. రెండవ కాపీని రాష్ట్ర కార్యాలయానికి, మూడో కాపీని రికార్డు కోసం జిల్లా కార్యాలయంలో భద్రపరచాలి. న్యాయ పోరాటం మరియు నిధుల సేకరణ. ఉద్యమంతో పాటు పోరాటం కూడా సమాంతరంగా కొనసాగుతుంది. ఎస్-30 కేసు. ఎస్-30 అనే ఉద్యోగ సంఘం 2006 జనవరి 1 నుండి పెన్షన్ ఫిక్సేషన్‌పై ట్రిబ్యునల్‌లో వేసిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులోనే నడుస్తోంది. ఈ కేసులో అనుకూల తీర్పు వస్తే దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. నిధుల సేకరణ. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చుల కోసం ఉద్యోగుల నుండి విరాళాలు సేకరిస్తున్నారు.
విరాళాల మొత్తం ప్రతి ఉద్యోగి నుండి కనీసం రూ. 100 నుండి 200 వరకు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విరాళాల జమ సేకరించిన విరాళాలను కింది బ్యాంకు ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, డీటెయిల్స్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక సమన్వయం మరియు సమాచార ప్రచారం. ఈ బృహత్ కార్యాచరణను విజయవంతం చేయడానికి అన్ని స్థాయిలలో స్పష్టమైన సమన్వయం మరియు సమాచారం మార్పిడి అత్యవసరం. జిల్లా నాయకుల బాధ్యత. జిల్లాలోని అన్ని వివరాలను ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి నివేదించాలి. మార్గనిర్దేశం కోసం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంతో సంప్రదింపులు జరపాలి. సో, సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్లు ఇవే అండి. హెల్ప్‌లైన్ నంబర్లు అనుకోవచ్చు. కేంద్ర కార్యాలయం హైదరాబాద్ నంబర్ ఇక్కడుంది. రాష్ట్ర విభాగం అయితే ఇక్కడుంది. ఇక పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం జరుగుతున్న ఈ పోరాటం చారిత్రాత్మకమైనది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ హక్కుల సాధన కోసం ఉద్యమాలు, న్యాయ పోరాటాలు, రాజకీయ ఒత్తిళ్లు అనే త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేయబోయే కమిటీ నివేదికలు మరియు ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు అయితే ఆశిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ అంశంపై జరగబోయే పరిణామాలు దేశ భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి.